ఒక యువకుడి జీవితంలో ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు చాలా విలువైన సమయం అధ్యక్ష, అత్యంత విలువైన సమయం అది. ఆ 10 సంవత్సరాలు యుక్త వయసు కోల్పోతే అటు ఉద్యోగానికి పనికిరాడు, ఉద్యోగం రాకపోతే పెళ్లికి ఏమండి కుటుంబ వ్యవస్థలో పడలేడు, అటు ఇటు పడలేక ఏ రాబడి లేక సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి, అందుకే కదా అధ్యక్ష రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మిగతా మాదక ద్రవ్యాలు లాంటివన్నీ ఈ రాష్ట్రంలో వచ్చి ఉండే కాదు అధ్యక్ష. యువత గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష మేము ఏం చేసాం కూడా ఉద్యోగాల గురించి చెప్తాం అధ్యక్ష. ఎప్పుడైనా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగు చేద్దామని ఆలోచన చేశారు మీరు? ఈ దేశంలోనే యూపీఎస్సీ స్థాయిలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి సభ్యులు నియమించి దాని ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 14,385 ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అధ్యక్ష 16,067 ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు అధ్యక్ష. మీరు చేస్తే కదా, చేస్తే అప్పుడే మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,378 ఉద్యోగాలు అధ్యక్ష. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 8,400 ఉద్యోగాలు అధ్యక్ష. బిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ 10,006 ఉద్యోగాలు అధ్యక్ష. బిఎస్సి ఎస్సీసీఎల్ సింగరేణి కాలేజ్ లిమిటెడ్ 441 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి టీజీ జెన్కో 315 ఉద్యోగాలు అధ్యక్ష. టిఎస్సి టీజీ ఎల్పీడీసీఎల్ 92 ఉద్యోగాలు అధ్యక్ష. అదర్ ఇన్స్టిట్యూషన్స్ 862 ఉద్యోగాలు అధ్యక్ష. మొత్తంగా 57,946 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చాము అధ్యక్ష. డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు కావాలంటే లెక్క చెప్తాం అధ్యక్ష. అది కూడా చెప్తాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. మీరు ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎప్పుడైనా 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎంత అన్యాయం మాట్లాడుతున్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వారు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, అవి కూడా చెప్తాం మీకు అధ్యక్ష. అట్లా ఎందుకు అధ్యక్ష? మీలాగా మేము మాత్రం ఈ రాష్ట్ర యువతని గాలికి వదిలేదలుచుకోలేదు అధ్యక్ష. చదివిస్తాం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడతాం. అంతిమంగా ఈ దేశంలో ఈ రాష్ట్ర యువతని ఎవరిని ఖాళీ ఉండనేయకుండా ఈ రాష్ట్ర జీడిపిలో వాళ్ళని భాగస్వాములు కూడా పెద్ద ఎత్తున చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష సరే పొద్దున హరీష్ రావు గారు మాట్లాడుతూ లోన్ వేవర్, సో వారు మాట్లాడుంటే పర్లే, మాటలతో పాటు వెనక నుంచి స్లోగన్స్, రన్నింగ్ కామెంటరీ ఒకటే కాదు ఇంకేదో అన్నారు కాదు, నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి లోన్ వేవరు 28,053 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నాను, మేము 4 నెలల్లో 20,617 కోట్లు రుణమాఫీ చేశాం అధ్యక్ష. అది కూడా చెప్తాను అధ్యక్ష, అది కూడా చెప్తాను అధ్యక్ష. మీరు ఈ లోన్ వేవర్ వల్ల మీరు ఆలస్యం చేయటం వలన 2014 నుంచి 18 వరకు, 18 నుంచి 23 వరకు మీరు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటూ పోతే
అసలు కట్టిన మీ రుణమాఫీ కంటే వడ్డీ కోసం కట్టిందే 13,000 కోట్ల దాకా అయిపోయింది. సో మీలాగా 10 ఏళ్ళు